నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు ఈ శని వక్రగతి వలన ముఖ్యంగా మేషరాశి వారికి మొదటగా ఏ విధంగా ఉంటుంది చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అంటే కుంభరాశిలో శని వక్రగతి అనేది మనకి దాదాపుగా జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే వక్రగతి అంటే తిరోగమనం అంటాం, మనం ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటాం. ఈ రెట్రోగ్రేడు శాటర్న్ ప్లానెట్ ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అనేది 138 రోజుల పాటు ఉండడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటుంటే ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే దాన్ని వక్రస్థితి అంటాం. అంటే ఈ వక్రస్థితి అనేది భూమి మీదకు ఉండే వాళ్ళకి ఎప్పుడైతే ఈ గ్రహాల యొక్క పొజిషన్ అనేది ప్లానెట్ యొక్క పొజిషన్ అనేది గ్రావిటేషన్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల మానవుల మీద ఈ వక్రగతి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సహజంగా ఏంటంటే రెండు ప్లానెట్స్ అనేవి పరిభ్రమణం చెందుతుంటే ఒక ప్లానెట్ అనేది ఒక గ్రహం అనేది తన యొక్క వేగాన్ని మార్చుకొని తక్కువ వేగంతో తిరిగేదాన్ని వక్రస్థితి అని అంటాం. సహజంగా పంచగ్రహాలకు అనేది వక్రస్థితి అనేది ఒకటి ఉంటుంది. అలానే కుజుడు, అలానే బుధుడు, గురువు, శుక్రుడు, శని పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా మనం సూర్య సిద్ధాంతంలో పూర్వ సిద్ధాంతం అని, అలానే సూర్య సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం ద్వారా ఏర్పడిన సిద్ధాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యచంద్రులకు వక్రగతి ఉండదు. రాహుకేతులు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో అనేది ఉంటారు. అయితే శని తిరోగమనంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితం అనేది ఉంటుందని చూద్దాం. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం ఉంది. అంటే లాభస్థానంలో శని యొక్క సంచారం ఉంది. వక్రగతిలో ఉంటే దశమం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైతే లాభంలో ఉంటుందో దాని వెనక రాశిని చూసుకొని ఫలితాన్ని చెప్పడం అనేది గోచారం చెప్తుంది. సహజంగా శని 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అలానే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏంటంటే దశమ స్థానం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉండటం వల్ల లాభం కంటే కూడా దశమాన్ని చూస్తాడు కాబట్టి దాని యొక్క ప్రభావం ఉండటం వల్ల పని పట్ల ఉత్సాహము, అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాలు, తల్లి యొక్క సపోర్ట్ ఉండటం ఒకటి, ఆర్థిక పరంగా ఆదాయం బాగా కలిసి రావటం, ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగంలో శుభపరిణామాలు, అంటే ఉద్యోగ పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా జయప్రదమయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. అంటే ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం చెప్పుకోవచ్చు. అలానే విదేశాల్లో ఉద్యోగం లభించటం, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, వీటి వల్ల ఊహించని విధంగా ఆర్థిక పరంగా లావాదేవీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బ్రహ్మాండమైన అద్భుతమైన ఆర్థిక పరంగా లావాదేవీలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ జీవితంలో కూడా ప్రాధాన్యత ఎక్కువగా పెరగటం ఒకటి, వృత్తి వ్యాపారాల్లో యాక్టివ్గా ఉండే అవకాశాలు, ఉద్యోగం మారటం, అలానే కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు కుటుంబంలో వాగ్దానాలు, అంటే వాగ్దానాలు ఒకటి,
అలానే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరిగే అవకాశాలు కూడా ఫ్యామిలీలో ఉంటాయి. ఉమ్, దాంతోపాటు మానసికంగా ఒత్తిడి, కష్టపడి పనిచేయటం, వైవాహిక జీవితంలో కూడా విభేదాలు, పరస్పర విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అయితే దశమ స్థానం యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంటుంది. ఉమ్, అంటే ఏదైతే రాశి ఫలాన్ని మనం చెప్తున్నామో దాని వెనక రాశి యొక్క ఫలితం అనేది వీళ్ళ మీద ప్రభావితం చేస్తుంటుంది. ఓకే. అందువల్ల విదేశాలకు వెళ్ళటం మంచిదే, బాగానే జరుగుతుంది. ఉద్యోగపరంగా ఏం ప్రాబ్లం లేదు, తల్లి యొక్క మద్దతు లభించే అవకాశం ఉంటుంది. అంటే వైవాహిక జీవితంలో మటుకు కొన్ని ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఓకే. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా జాగ్రత్త ఉండాలి. వహించాలి. మానసికంగా ఒత్తిడి ఉమ్, అంటే మెంటల్ టెన్షన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉమ్, అంటే ఇవన్నీ చూసుకోవాలి. ఉమ్, అంటే పని పట్ల ఉత్సాహం ఉన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాలు అన్నిట్లో తిరుగుతున్నా కూడా ఉమ్, బట్ కొన్ని శుభపరిణామాలు జరుగుతున్న ఉద్యోగపరంగా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఉమ్, కానీ మానసికంగా ఒత్తిడి, ఆర్థిక పరంగా కొంత పొదుపు అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఉమ్, విద్యార్థులకు అనుకూలంగా కాలం ఉంటుంది. స్త్రీలకి ఒత్తిడి, మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశాలు ఉంటాయి. ఓకే. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. సంబంధ బాంధవ్యాలు కలుస్తాయి. వివాహాలు జరిగే సూచనలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఉమ్, అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఈ శని వక్రగతి వలన ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి పరిణామాలు అనేవి ఉంటాయి చెప్పండి. ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి. ఉమ్, ఆంజనేయాయుధ్యే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అని మంగళవారం రోజున ఉపవాసం చేయటం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం, ఉమ్, దాంతోపాటు కాలభైరవుణ్ణి ఆరాధన చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదండి, శని వక్రగతి వలన 138 రోజులు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. ఏదైతే పరిహారం చెప్పారో అది తూచా తప్పకుండా పాటించండి. ఈ జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు ఉంటుంది ఈ శని వక్రగతి అనేది. ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గురువుగారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మేషరాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.